రోజైతే నాకు 'ప్రేరణని', 'నబీల్‌ని' చూస్తే పాపమనిపించింది. వాళ్ళు టాప్ 1 అని 'నబీల్' అనుకునేవాడు. 'ప్రేరణ' కూడా నేను టాప్ 1 లేడీ విన్నర్ అవ్వాలనుకునేది. ఈరోజు వాళ్ళ స్టేజ్‌కి ఎలా అయిపోయిందంటే, వాళ్ళు ఆ నామినేషన్ కోసం, ఇమ్యూనిటీ కోసం ఆ చెక్ మీద డబ్బులు రాసి ఇచ్చారనమాట. అసలు 'నబీల్' గురించయితే బయట వీళ్ళేమనుకుంటుంటారంటే, వీళ్ళు యాక్షన్ రూమ్‌లో ఉన్నప్పుడు నబీల్ రాయడసలు. నబీల్ 0 రాస్తాడు అని పృథ్వీ కాదు, నిఖిల్ వీళ్ళంతా అనుకుంటూ ఉంటారనమాట. అక్కడ చూస్తే నబీల్ 15,00,000 రాసాడు. అలాగే 'ప్రేరణ' చూస్తే 4,00,000 రాసింది. నాకర్థం కాలే. వీళ్ళు అమౌంట్ రాయమన్నారు. సేమ్ అమౌంట్ రాయొద్దన్నారు. ఏదో రూ. 1, రూ. 2 లేదా రూ. 10 అట్లా 116 అట్లా రాసుకోవచ్చు కదా! లాక్స్‌లో ఎందుకు రాసారో అర్థం కాలేదు. బట్ నిజంగా వాళ్ళ సిట్యుయేషన్ చూస్తే నాకు చాలా పాపమనిపించింది. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ ప్లేయర్స్‌ని ఎమోషనల్‌గా డ్రైన్ చేసేసి లాస్ట్‌కి వాళ్ళు మనం టాప్ 5కెళ్తే చాలురా బాబు అనే స్టేజ్‌కి బీబీ టీమ్ వాళ్ళకి అలాంటి ఇన్‌పుట్స్ ఇచ్చి అలా చేసింది. బట్ గౌతమ్ అయితే వాళ్ళని చాలా మోటివేట్ చేశారు. నా దృష్టిలో మీ ఇద్దరు చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్. 14థ్ వీక్ వరకు వచ్చారంటే మీకు ఆడియన్స్ సపోర్ట్ ఉంది. మీకు ఓట్ బ్యాంక్ ఉంది. ఇలా వెళ్ళొద్దు. ఇలా డైరెక్ట్‌గా వెళ్తే మీకు 15థ్ వీక్ ప్రాబ్లమ్ అయితది. వెళ్ళకండి అని చెప్పాడు. అది నాకు బాగా అనిపించింది గౌతమ్ చెప్పడం కూడా. సో, ఫైనల్‌గా వాళ్ళు నామినేషన్‌లోకి రావడానికి రెడీ అయ్యారనమాట.